నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. అమెరికాలో సాగు బల, వ్యవసాయంలో ప్రసారాంధ్రుల జోస్, పంట భూముల కొనుగోలులో దూకుడు. ఒకసారిగా దివ్య దర్శనం టోకన్ల క్యూలోకి దూసుకొచ్చిన భక్తులు. దర్శన టోకన్ల క్యూలో తోపులాట, లాఠీతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది. తప్పుడు సమాచారం ప్రచారం చేసే చర్యలు. ఎస్పీ శ్రీవారి టికెట్ల కోసం తిరుమలలో భక్తుల నిరసన. అన్నమయ్య భవనం ముందు రోడ్లపై బైఠాయింపు. పీపీపీతో ప్రగతి. ఒకప్పుడు నాయకులు ఎంతో హోదాగా ఉండేవారు. మహోన్నత విలువతో రాజకీయాలు నడిపిన వాజ్పేయి లాంటి గొప్పవారితో కలిసి పనిచేసిన నేను ఇప్పుడు చిల్లర వ్యక్తులతో మాటలు పడాల్సి రావడం బాధగా ఉంది. దేశమే ప్రథమం అంటూ చివరిదాకా అదే సిద్ధాంతానికి వాజ్పేయి కట్టుబడి ఉన్నారు. అమెరికా లాంటి అగ్రదేశాల ఒత్తులను లెక్క చేయకుండా అణుపరీక్షలు నిర్వహించి దేశాన్ని బలమైన రాజ్యాంగంగా తీర్చిదిద్దిన మహానీయుడు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్. వాజ్పేయి ప్రజల కోసం పరితపించేవారు. తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ పోరాటం చేశారు. వాజ్పేయి మార్గంలోనే ప్రధాని మోడీ ప్రపంచంలో భారత్ అగ్రస్థానం కోసం శ్రమిస్తున్నారు. తెలుగు జాతిని నెంబర్ 1 స్థానంలో చూడడమే నా లక్ష్యం. సీఎం చంద్రబాబు. వాజ్పేయి అదే నమ్మారు. మౌలిక వసతుల ప్రాజెక్టులతో సంపద సృష్టికి నాంది పలికారు సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి పెన్సాని, రాష్ట్ర మంత్రి నారాయణ. మన మిత్ర మనకు తెలియదు. ప్రభుత్వ సర్వేలు 68% మంది ఎల్లడి. వాట్సాప్ గవర్నెన్స్ వాడితే డబ్బు పోతుందేమో 32% మందితో కనిపించిన భయం. స్మార్ట్ ఫోన్లు లేవన్న వారు 30%, వినియోగించింది 20% మాత్రమే. కృష్ణా గుంటూరులోనే కనిపించిన స్పందన, అవగాహన కల్పించడంలో వైఫల్యం. వ్యవసాయ అభివృద్ధికి సహకరించండి. సూక్ష్మ నీటి సాగు విస్తరణకు అదనంగా 695 కోట్లు ఇవ్వండి. కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి. పీపీపీ విధానం బేస్. వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్రం నుంచి 60% సహాయం. సమన్వయానికి సెల్ ఏర్పాటు చేయండి. మంత్రి సత్యకుమార్కు కేంద్ర మంత్రి నడ్డా లేఖ. కేంద్ర సహకారం కోరుతూ మంత్రి తిరుగులేఖ. భీమవరం డిఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు. హెడ్ క్వార్టర్స్తో రిపోర్టు చేయాలని డీజీపీ ఆదేశం. సివిల్ తగాదాలు, పేకాట, సెటిల్మెంట్లలో భాగస్వామ్యం. పవన్కు బాధితులు ఫిర్యాదులు. మొదట్లో జయసూర్యకు మద్దతిచ్చిన రఘురామ అకస్మాత్తుగా బదిలీ వేటు. డివైడర్ దాటి బస్సును ఢీకొట్టిన లారీ. 2 వాహనాలు బుగ్గి 6 సజీవ దహనము. మరో 28 మందికి గాయాలు. పలువురు పరిస్థితి విషమం. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర ప్రమాదం. బస్సు డీజిల్ ట్యాంకు పేలి మంటలు, తెరుచుకోని డోర్లు, అద్దాలు పగలగొట్టి బయటపడిన పలువురు. లోపలున్న మరికొందరిని కాపాడిన వైనం. ప్రతి దరఖాస్తుకు జవాబుదారీ. అన్ని కలెక్టరేట్లు రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యత. ఇన్నపాలకు ఆధార్ అనుసంధానం. దరఖాస్తుదారుడికి సర్టిఫైడ్ కాపీ. స్వీకరణ పరిష్కారానికి ఒక సాఫ్ట్వేర్. రెవెన్యూ శాఖ నిర్ణయం. 10 గజాలు దారి లేక నూజివీడి వద్ద 2 ఏళ్లుగా నిరుపయోగంగా సబ్స్టేషన్. కాసుల కకృతితో ట్రాన్స్కో నిర్వాహకం. సబ్స్టేషన్ నిర్మాణంలో దోపిడీ. దారి లేని 6 ఎకరాల్లో 2 కోట్ల కొనుగోలు. 34 కోట్లతో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి. ఇన్ని కోట్లు పోసిన ఆపరేషన్లో తేలని స్థితి. నెల్లూరులో
లెస్ టెండర్లు తిరస్కరణ, మళ్ళీ టెండర్లతో 6 కోట్లు కేసరు. రాజధానిలో తాళ్ళైపాలెం అప్గ్రేడేషన్కు అవకాశం, కానీ 300 కోట్లతో దానికి దగ్గరలోనే మరో సబ్స్టేషన్. మరో మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్, ఒడిశాలోని కేంద్ర కమిటీ సభ్యుడు హనుమంతు మృతి, మరో 5 మావోయిస్టులు కూడా, వీరిలో 2 మహిళలు. హనుమంతు స్వస్థలం నల్లగొండ. బంగ్లాలో మరో మూక దాడి, హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య వారంలో 2వ ఘటన. ఇటీవలే దీపు చంద్ర దారుణ హత్య, ఉద్రిక పరిస్థితులు, పోలీసులు మోహరింపు. ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం. 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చిన ఖాలిదా జియా కుమారుడు తారిక్ రహమాన్. ఐకానిక్ హైకోర్టు నిర్మాణం ప్రారంభం. ఖండాంతర K4 క్షిపణి ప్రయోగం సక్సెస్. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, నా పునర్నియామకంపై కేసీఆర్నే అడగండి, హరీష్ రావుకు మావోయిస్టులతో ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు తరచూ ఆయన్ను సంప్రదించా. సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు. మరో 3 నిందితులను వేరువేరుగా విచారించి వాంగ్మూలం నమోదు. సిట్తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ, ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చ. ఉద్యోగ విరమణ అనంతరం నా పునర్నియామకంపై నన్నెందుకు అడుగుతారు, ఈ విషయంలో కేసీఆర్ని అడగండి అని ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్, మొత్తం 6 మృతి. గణేష్ హనుమంతుది నల్గొండ జిల్లా. మావోయిస్టు రహిత భారతంలో కీలక ముందడుగు అమిత్ షా. వాజ్పేయి విగ్రహం వద్ద ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరే. కృష్ణా జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరే. కొందరు ప్రస్తుత మంత్రులపై భారీగా అవినీతి ఆరోపణలు. ముఖ్యమంత్రి భాష సరికాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది మున్నాటికి కేసీఆర్ అని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో బండి సంజయ్ ఇష్టిగోష్టి మాట్లాడారు. ఇలాగైతే హైవేపై భోగి మంటలు, చోటుప్పల్ అధ్వానంగా సర్వీస్ రోడ్డు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై కనిపించని ముందస్తు చర్యలు. బ్లాక్ స్పాట్ వద్ద పూర్తి కాని అండర్ పాస్ వంతెనలు. అస్తవ్యస్తంగా సర్వీస్ రోడ్డు. హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై పతంగి టోల్ ప్లాజా మీదుగా గత భోగి పండుగ ముందు రోజు 84,262 వాహనాలు రాకపోకలు సాగించాయి. పల్లెకు పంట నిల్వ గోధుమలు. మహిళా రైతులకు భరోసా ఇచ్చేలా ఒక్కోటి 30 లక్షలతో నిర్మాణం. మార్గదర్శకాలు జారీ. తాండూరు చెందిన మహిళా రైతు లక్ష్మి ఎకరం చేన్లో పండించిన కందులను మార్కెట్లోకి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక నామాత్రపు ధరనే పలికింది. ఇంటి దగ్గర పంటను నిలువ చేసే సౌకర్యం లేకపోవడంతో అరకొద్ద ధరకే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో చాలామంది మహిళా రైతులది ఇదే వేద. తిరుమల కిటకిట, వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు. భూదేవి కాంప్లెక్స్ క్యూలైన్లో టోకన్ల కోసం ఇనుప గ్రిల్స్ను దూకి మరీ వెళుతున్న భక్తులు. తిరుమల వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి తిరుమల భక్తుల రద్దీ గురువారం భారీగా పెరిగింది. వరుస సెలవులతో తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీయే కనిపించింది. సర్వదర్శనం భక్తుల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూ లైన్లో శిలాతోరణం వరకు వేసి ఉన్నారు. పలువురు ఐఏఎస్లు బదిలీ. పురపాలక శాఖ స్పెషల్ సిఎస్గా జేఎస్ రంజన్. జిహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ నియామకం. కొందరు గ్రూప్ 1 అధికారులకు అదనపు బాధ్యతలు. ఏకపక్షంగా దస్తావేజుల రద్దు చెల్లదు తీర్పు వెలువరించిన హైకోర్టు. 22A పై న్యాయపరమైన ప్రశ్నలు వివాదాన్ని సీజ్ ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే మెయిన్గా కేంద్ర నిధులపై బాబు సర్కారు పెత్తనం, గ్రామాలకు గ్రహణం. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులపై ఆంక్షలు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సమస్యలకు ఇవ్వాల్సిన నిధులను అడ్డుకుంటూ నిరంకుశం. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టనివ్వకుండా గ్రామ స్వరాజ్యానికి తూట్లు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే పనులకే నిధులంటూ పంచాయతీరాజ్ సర్క్యులర్. విజయనగరంతో సహా పలు జిల్లాల్లో ఎంపీడీఓలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సమయంలో బాబు సర్కార్ రాజకీయ ఎత్తడుగులు. దేవుడా ఏమిటి పరీక్ష. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అర్థనాదాలు. శ్రీవారి దివ్య దర్శన టోకన్ల కోసం పోటెత్తిన భక్తులు. క్యూ లైన్లలో అరుపులు, కేకలు, తోపులాటలు. ఉద్రేకతకు దారితీసిన పరిస్థితులు. ప్రభుత్వము టీటీడీ నిర్లక్ష్యం. సౌకర్యాల కల్పనలో వైఫల్యం. మీ కులం మతం ఏమిటి. వికృత సర్వే ముసుగులో 1.0 కోట్ల కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమాప్త సమాచారం సేకరిస్తున్న బాబు సర్కార్. పంట అమ్మకం ద్వారా ఎంత వచ్చింది, కరెంటు ఎన్ని యూనిట్లు వాడారు, రాజకీయ దురుద్దేశాలతోనే సర్వేకు శ్రీకారం. పీపీపీ ద్వారానే సంపద సృష్టి. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి చెందుతుందని, దాని ద్వారా సంపద సృష్టిస్తూ ఉంటే ఏమీ తెలియని కొందరు నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా ఎంగటపాలెంలో 14 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నోటిఫికేషన్లకు మనస్తాపట్లే. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు. రిషికొండపై మా అభిప్రాయాలు తీసుకోలేదు. రిషికొండ భవనాల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. కృష్ణా డెల్టాకు పెనుముప్పు. సెల్లాయిల్ గ్యాస్ వెలికితీతతో సాగునీటికే కాదు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు. బచావత్ ట్రిబ్యునల్కి విరుద్ధంగా గోదావరి కావేరి అనుసంధానం. ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలు వాడుకోవడానికి ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ అనుమతి. కానీ ఇక్కడ నుంచి 148 టీఎంసీలను కావేరికి మళ్లించేలా NWDA DPR. ఇది ట్రిబ్యునల్కు అవార్డుకి విరుద్ధమే అంటున్న సాగునీటి రంగ న్యాయ నిపుణులు. నువ్వు కావాలి మాట్లాడుకుందాం రా. ఎస్టీ మహిళతో టీడీపీ నేత అసభ్య ప్రవర్తన. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. మంటల్లో మరో ట్రావెల్ బస్ ఎదురుగా దూసుకొచ్చి ఢీకొన్న కంటైనర్ లారీ. 5 ప్రయాణికులు, లారీ డ్రైవరు సజీవ దహనం. 3 తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర ప్రమాదం. అణుఆయుధ సామర్థ్య క్షిపణి ప్రయోగం విజయవంతం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే మేడారం గద్దలపై తిరునామాలు. దేవతల
గొట్టు గోత్రాలంటూ సంబంధం లేని సింహాలు. ఆంధ్రాబాబు జిమ్మిక్కు, రేవంత్ కుమ్మక్కు. కేసీఆర్పై కచ్చితో పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి. ఇదే అదనంగా బాబు రంగప్రవేశం. ఆయన చేతిలో పావుగా మారిన తెలంగాణ సర్కార్. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 45 టీఎంసీల నీటి హక్కులు తాకట్టు. వచ్చి రాగానే వెంటనే 5,000 కోట్లు కాలువలకు టెండర్ల రద్దు. ఉమ్మడి రంగారెడ్డితో 5 లక్షల ఎకరాలకు ఆయకట్టు చిన్నభిన్నం. పోలవరం మళ్లింపు వాటా జలాలను గాలికి వదిలేసిన సర్కార్. అదే అదనంగా తెలంగాణ ప్రయోజనాలపై చంద్రబాబు దెబ్బ. నల్లమల్లలతో 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించడమే ఏపీ. అదే జరిగితే కృష్ణా నీటిలో వాటా ఇవ్వాలన్న బచావత్ ట్రిబ్యునల్. కృష్ణాలో తెలంగాణకు అదనపు వాటా రాకుండా చంద్రబాబు స్కెచ్. పాల్మూరుకు మైనర్ అనుమతులు కోరడం వెనక భారీ కుట్ర. సింగరేణిలో 25 కోట్ల పెనాల్టీ మాఫీకి బిగ్ స్కెచ్. కాంగ్రెస్ నేత బంధువు కోసం నిబంధనలు గాలిలేకి. సర్పంచులపై సర్కారు కరపెత్తనం. స్థాయి సంఘాల పేరుతో స్క్వారీకి ప్లాన్. గ్రామానికి 4 ఇంద్రమ్మ సంఘాలు. కాంగ్రెస్ కార్యకర్తలు ఉండేలా ప్రణాళికలు. అభివృద్ధి పనుల్లో వారికి అధికారాలు. ఆందోళనల్లో సర్పంచులు, పాలక వర్గాలు. సీఎంఓ నుంచి జయేష్ రంజన్ అవుట్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ట్రాన్స్ఫర్. భారీ ఐఏఎస్లు బదిలీలు. 62వసారి ఢిల్లీకి రేవంత్. తెలంగాణకు జలగండం. పాలమూరుపై కుట్రలో కత్తులు దూసిందెలా? గత బీఆర్ఎస్ సర్కారుపై కచ్చితోనో లేక కేసీఆర్ అనువాళ్ళు చెరివేయాలన్న కుతంత్రంతో కానీ అధికారం చేపట్టిన నెలలోపే 5,600 కోట్లతో పాలమూరు ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 9 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలకు సాగునీటిని తరలించే కాలువ నిర్మాణం టెండర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఇదేనండి. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర చంద్రబాబు జిమ్ముక్కులు. చంద్రబాబు నాయుడే తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వల్లనే మొత్తం సాగునీటి ప్రాజెక్టులు పాడవుతున్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్యి తెలంగాణను నాశనం చేస్తున్నారు అని నమస్తే తెలంగాణ పేపర్లో రాశారు. 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు ఏమీ చేయలేక పదవి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద, రేవంత్ రెడ్డి గారి మీద, ఇంకొకరి మీద, వాళ్ళ మీద నిందిలేస్తూ కుటుంబమే 10 ఏళ్ళు పరిపాలించారు. అల్లుడు సాగునీటి మంత్రిగా, రేవంత్ మన కూతురు, కొడుకు అందరూ కూడా తెలంగాణను 10 ఏళ్ళు పరిపాలించి ఇప్పుడు చంద్రబాబు, ఆంధ్ర చంద్రబాబు, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నాడు. గురు శిష్యుల అనుబంధం తెలంగాణకు జలగండం అనే విధంగా రాశారు. ఎవరు గురు శిష్యులు? ఎవరు? కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేయలేదా? చంద్రబాబు నాయుడు లేకపోతే కేసీఆర్ గారు ఎక్కడున్నారు? అది కూడా గుర్తించుకోవాలా. ఆంధ్రబాబు కాదు, దేశానికే చంద్రబాబు ఒక వ్యక్తి. భారతదేశాన్ని నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇవంతా అభివృద్ధి చెందింది అంటే, సాఫ్ట్వేర్ రంగాన్ని ఇంత అభివృద్ధి చేశారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంత వ్యక్తి కాదు, దేశానికి నాయకుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ న్యూస్ పేపర్స్, 4 న్యూస్ పేపర్ల వార్తలు కూడా